హలో అండి. ఏవండోయ్ మిమ్మల్ని అబ్బబ్బా కాస్తైనా చురుకు లేకుంటే ఎలాగండి? ఆ బెజవాడ సంబంధం వాళ్ళు మన సంబంధం ఖాయం చేశామని కబురు చేశారని పిన్నిగారు ఫోన్ చేసి చెప్పారు అంది సూర్యకాంతం అరిచినట్లుగా. ఆ ఆ, వినపడిందే. కేబుల్ టీవీ వాణ్ణి రీఛార్జ్ చెయ్యమని డబ్బులిచ్చాను. ఇవాళ సీరియల్ మిస్ అవ్వదులే. నువ్వేమీ దిగులు పడకు, అయిపోతుందిలే అన్నాడు సుందరరామయ్య. అబ్బబ్బా, చెమిటి మేళం మీరును. చెప్పలేక చస్తున్నానురా దేవుడా. తలుపు పెట్టి చెబితే కొలుపు పెట్టి అడిగినట్లుంది మీ వాలకం. అది కాదండి, ఆ బెజవాడ సంబంధం ఖాయమయ్యిందట అంది సూర్యకాంతం. ఆ వినపడిందోయ్. అబ్బా, ఇన్నాళ్లకు నీ నోటి నుండి ఒక శుభవార్త విన్నానోయ్ కాంతం అన్నాడు సుందరరామయ్య సంతోషంగా. చాలేండి సంబడం. శుభం పలకరా పెళ్ళికొడక అంటే పెళ్ళికూతురు ముండింది అన్నాడట. అలా ఉంది మీ మాట అంది నిట్టూర్చుతూ. సరేగాని పొంతులు గారికి కబురు పెట్టండి. మంచి రోజు చూసి నిశ్చయ తాంబూలాలకు ఏర్పాటు చేసుకుందాం అంది సూర్యకాంతం. అలాగే. సాయంత్రం వచ్చేటప్పుడు లీటర్ పాలు తెమ్మనేగా. అలాగే తెస్తానులేవోయ్ అన్నాడు సుందరరామయ్య. అయ్యా మహానుభావ, ఆ చెవిటి మిషన్ కాస్త చెవిలో పెట్టుకోండి మహాప్రభో. అరవలేక చస్తున్నా అంది కసురుకున్నట్లు సూర్యకాంతం. ఇప్పుడు చెప్పబోయ్. అదేనండి, పొంతులు గారిని అడిగి ముహూర్తం పెట్టండి అన్నాను. అలాగే చేద్దాం. ఇంతకు మన వరాలేమంటుంది అడిగావా అన్నాడు సుందరరామయ్య. చిన్నపిల్ల, దాని ముఖం దానికేం తెలుస్తుంది? మనమెంతంటే అంత అంది కాంతం. సరే, శుభస్య శీఘ్రం, అలాగే కానిద్దాం అంటూ బయటికి నడిచాడు సుందరరామయ్య. అమ్మా వరలక్ష్మి, విన్నావా అంతా? కలిసొచ్చే రోజొస్తే నడిచొచ్చే కొడుకొస్తాడంటే ఇదేనే తల్లి. బంగారం లాంటి సంబంధం. అదృష్టవంతురాలివి తల్లి అని అమ్మాయి తలపై చేతులు పెట్టి మెటికలు విరిసింది కాంతం. అమ్మా మరేమో చెప్పవే పిచ్చి తల్లి. చల్లకొచ్చి ముంత దాచటమెందుకు చెప్పమ్మా అంది కాంతం. అమ్మా, మొన్న పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకుకు పొళ్ళు వంకరగా ఉన్నాయి. నాకు నచ్చలేదే అంది వరలక్ష్మి. అయ్యో రామ, అదేంటమ్మా పుసుక్కున అంత మాట అన్నావు? నవ్వితేనేగా పొళ్ళు బయటికి కనిపించేవి. నిన్ను పెళ్లి చేసుకున్నాక జీవితంలో ఇంకా నవ్వుతాడంటావా? అలా ఎన్నటికీ జరగదు. ఆ నమ్మకం నాకుంది. ఏం కాదులేమ్మా, వదిలే అంది కాంతం. మరి అమ్మా, పెళ్ళి కొడుకు తల మీద జుట్టు సరిగా లేదు, బట్టతలే. ఎలాగమ్మా అంది వరలక్ష్మి. చాలే సంబడం. పిచ్చి కుదిరింది రోకలి తెచ్చి తలకు చుట్టమన్నాడట వెనకటికెవరో. అలా ఉంది నీ వరస. బట్టతల జుట్టు ఉన్నా అది ఎప్పటికైనా మన చేతిలో రాలాల్సిందేనే. మీ నాన్నకు కూడా ముందు తల జుట్టు ఒత్తుగా ఉండేది. ఇప్పుడు చూడు, జుట్టేమైనా మిగిలిందా? ఎలాగూ పోయేదేగా. పోయే జుట్టు ఉంటే ఎంత, లేకుంటే ఎంత చెప్పు. ఇది అంతేనే. నువ్వేం బాధపడకు తల్లి అంది కాంతం. ఆ అబ్బాయికి అమ్మ నాన్న, ఒక చెల్లి, తమ్ముడు, నానమ్మ, ఇంటి నిండా సంతలా ఉన్నారు కదే అంది వరలక్ష్మి. ఓసి పిచ్చి మోకమా, ఎవరుంటే నీకేంటే? పెళ్ళైన 2 రోజుల్లో నా అనుభవాన్నంతా రంగరించి కొంప కొల్లేరు చేసి ఇంటిని 2 ముక్కలు చేసి నిన్ను బయట కాపురం పెట్టిస్తానుగా. ఆ పూచీ నాది, నన్ను నమ్ము అంది కాంతం.
మరే అమ్మా, అబ్బాయి ఒట్టి అమాయకంగా మరీ మెతకలా ఉన్నాడు కదే అంది వరలక్ష్మి. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు వెతికి వెతికి ఏరికోరి ఈ సంబంధం తెచ్చిందే. అందుకేనే పిచ్చి తల్లి, మీ నాన్నలా తానా అంటే తందానా అంటూ గంగిరెద్దులా ఉండాలనే కదమ్మా ఇంత కష్టపడి సంబంధం వెతికింది అంది కాంతం. మరే అమ్మా, అమ్మా పెళ్ళంటే నాకు భయమేస్తుందమ్మా అంది వరలక్ష్మి. ఓసి ముద్దు, నీకెందుకే భయం? పెళ్ళంటే భయపడాల్సింది, బాధపడాల్సింది నిన్ను చేసుకున్న తర్వాత పెళ్ళి కొడుకు అయితేను మీ నాన్నను చూడటం లేదా? భర్తంటే భరించేవాడే తల్లి అంది కాంతం. అమ్మా, పెళ్ళైతే పొద్దు పొద్దున్నే లేవడాలు, వంట వార్పు, అంట్లు బట్టలు, ఈ పనులన్నీ ఎలాగే నాకు భయమేస్తుంది అంది వరాలు. పిచ్చి తల్లి, ఇవన్నీ కొద్ది రోజులేనే. మెల్లగా ఇంటి పెత్తనమంతా నీ చేతికే వస్తుంది నాలాగా. తర్వాత ఆ పనులన్నీ చాకచక్యంగా భర్తకు నేర్పించి నేర్పుగా ఎలా చేయించాలో ఆ వైనం నేను చెబుతానుగా. నాన్నను చూడటం లేదు అలా అన్నమాట. ఆ తరువాత మన పని హాయిగా టీవీలో సీరియళ్ళు చూడటం, ముచ్చట్లు పెట్టడం, షాపింగులు చేయడం అంతేనే. నన్ను చూడటంలే అంది కాంతం. అమ్మా, పెళ్ళిలో అమ్మాయి అబ్బాయి వెనకాల నడవాలటగా, ఎందుకే అంది వరం. అవునమ్మా, అదే ఆ అబ్బాయికి ఇక జీవితంలో చివరిసారిగా నడిచే ముందు నడక. ఇక జీవితాంతం ఉండాల్సింది, నడవాల్సింది నీ వెనకాలేగా. అందుకే కాస్త ఓపిక పడితే చాలు తల్లి అంది కాంతం. అమ్మ, పెళ్ళిలో ఆ అబ్బాయి పొగరుగా తలెత్తుకొని నవ్వుకుంటూ ఉంటాడు. అమ్మాయి ఏమో తలదించుకుని సిగ్గుపడుతుంది. ఎందుకే అంది వరలక్ష్మి. ఓహో అదా, పెళ్లి చేసుకున్నాక అబ్బాయికి ఇక జీవితంలో తలెత్తుకోవటం, నవ్వడం జరగదని తెలియదుగా. అందుకే మనమే ఆ ఛాన్స్ అబ్బాయికి ఇస్తామన్నమాట. ధమాకా ఆఫర్లాగా అంది కాంతం. అమ్మా, పెళ్ళిలో అమ్మాయిలు అబ్బాయి కాళ్ళు పట్టాలిగా అంది వరం. అవునమ్మా, నువ్వు ముందు ఎలా కాళ్ళు పట్టాలో అబ్బాయికి చూపిస్తున్నావన్నమాట. అదే ట్రైనింగ్లా. ఆ తర్వాత ఆ అబ్బాయి జీవితాంతం చేయాల్సింది అదే పనేగా అంది కాంతం. మరి అమ్మా, ఉంగరాల ఆటల్లో ఎప్పుడు అబ్బాయిలే గెలుస్తారెందుకే అంది వరం. అవునమ్మా, నువ్వు ఆటలో ఎలా ఓడిపోవాలో అబ్బాయికి చక్కగా నేర్పిస్తున్నావన్నమాట. అదే రిహార్సల్స్ లాగా. జన్మలో ఇక ఏ ఆటలో నీతో పోటీ పడి గెలవడంగాక గెలవడు. ఇది నా గ్యారంటీ తల్లి అంది కాంతం. మరేమో అమ్మ అబ్బాయి అమ్మాయికి నక్షత్రాన్ని చూపిస్తాడెందుకే అంది వరం. అవునమ్మా, అది అరుంధతి అని మన ఆడ నక్షత్రమే. అంటే మనమేనన్నమాట. ఇక జీవితాంతం ఎటు చూసినా అది పగలైనా రాత్రైనా మనం అబ్బాయికి పట్టపగలే చుక్కలు చూపిస్తాముగా, అందుకన్నమాట అంది కాంతం. అమ్మా, పిల్లలు కనడం, వాళ్ళను పెంచడం అబ్బా చిరాకమ్మా అంది వరం. నీ ముఖం. టీవీలో సీరియల్ పెట్టుకున్నామంటే చాలు, ఇక కన్నామో లేదో తెలియకుండానే డెలివరీ అయిపోతుంది. ఆ తర్వాత బాధ్యత అంతా మీ ఆయనో వాళ్ళమ్మో లేదా పని మనిషో చూసుకుంటారే. ఇంత మాత్రానికి భయమెందుకు తల్లి అంది కాంతం. అమ్మా, మొగుళ్ళు తాగొచ్చి పెళ్ళాలని కొడతారటగా అంది వరం. ఎంత ధైర్యమే! మన చేతిలో అప్పడాల కర్ర, వంటింట్లో గిన్నెలు చెంబులు చూస్తూ ఊరుకుంటాయా? మన ఇంట్లో సొట్టల పడ్డ గిన్నెలు చెంబులు చూడలేదా? అవన్నీ అనుభవాలన్నమాట. ఆ డోస్ చాలలేదనుకో, గృహహింస, వరకట్నం, వేధింపులు చట్టాలు అన్నీ మన చుట్టాలేగా. వాటి కింద కేసులు పెట్టి, ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాపించి తాట తీయము. ఇక మన మహిళా సంఘాలు ఊరుకుంటాయనుకున్నావా? మనకు కష్టమొస్తే చాలు, కాకితో కబురు పంపకున్నా వాలిపోతాయి. ఏకి ఏకి వదిలిపెట్టవు. నీకేం భయం లేదమ్మా.
ఆ సంగతి నాకు వదిలే అంది కాంతం. అమ్మా, అదిగో నాన్న వస్తున్నారే. ఇంకా వంట కూడా చెయ్యలేదు. తిడతాడేమోనే, భయం వేస్తుందమ్మా. ఎలాగే అంది వరం. హా హా భయమా? నాకా? నువ్వు చూస్తూ ఉండు, మీ నాన్నతో ఎలా వంట చేయిస్తాను అంది వరం. అమ్మా దేవుడా, రాముడా, తల పగిలిపోతుందిరా నాయనా, ఒకటే తలనొప్పి అమ్మా. అమ్మా ఏమండి, పాపిష్టిదాన్ని, మొగుడికి ఒక ముద్ద అన్నం వండలేకపోయాను. ఎలారా దేవుడా, దేవుడు లాంటి మనిషికి అన్యాయం చేస్తున్నాను. మా ఆయన బంగారం, పల్లెత్తి మాట అనడమ్మా. మా ఆయదారి నొప్పి ఇవాళే రావాలా? చక్కగా ఒడియాల పులుసు, ముద్దపప్పు, గుత్తి వంకాయ కూర వండి పెట్టాలనుకున్నానమ్మా నా దేవుడికి. అమ్మా నాయన, ఏం చేద్దునురా దేవుడా అంటూ నటనతో జీవించింది కాంతం. అమ్మోయ్, నువ్వు సూపర్. నిజంగానే నాన్న మారు మాట్లాడకుండా వంట మొదలుపెట్టాడు అంది వరం. అదేనమ్మా కిటుకు. తలకు గుడ్డ కట్టుకొని మూలగటం, రాకున్నా ఏడవటం, ముక్కు చీదటం, అలక పాన్పులు ఎక్కటం, ఇవి నేర్చుకుంటే చాలమ్మా, మనం మహారాణులమే. ఎంతటి మగవాడైనా కుక్కపిల్లల మన వెనక తోక ఊపుకుంటూ తిరగాల్సింది అంది కాంతం. ఏమండి, కాస్త ఆ బట్టలు కూడా ఆరేయండి. నాకసలే నడువు నొప్పి. పాపిష్టిదాన్ని. ఎవరైనా చూస్తే మొగుడుతో పని చేయిస్తుందని ఆడిపోసుకుంటారు. నా బాధ మీకు తప్ప ఎవరికి తెలుస్తుంది చెప్పండి. అయ్యో అమ్మా, హా అబ్బా, ఏమండి మీరు మరీను, సిగ్గు లేకపోతే సరే. ఆ లంగా పక్కన లుంగి ఆరేయకండి. నాకసలే సిగ్గు. ఎవరైనా చూస్తే బొగ్గులు నొక్కుకోరు. రోజు రోజుకు చిలిపితనం పెరుగుతుంది మీకు అంది కాంతం. అమ్మా, మరి త్వరగా నా పెళ్లి చేయవే. ఇవన్నీ విన్నాక ఎగిరి గంతేయాలని ఉంది అంది వరలక్ష్మి సంతోషంగా. నా బంగారం, అచ్చం నా పోలికే అంది కాంతం. సుందర రామయ్య గారు మంచి మనిషి, ఆఫీసులో చాలా సిన్సియర్ అనే పేరున్న తెలివైన వ్యక్తి. కానీ సూర్యకాంతం తన అక్క కూతురు. చిన్నప్పుడు సుందర రామయ్య అక్క దగ్గరే పెరిగి ప్రయోజకుడయ్యాడు. అక్క కోరిక మేరకు సూర్యకాంతాన్ని పెళ్లి చేసుకున్నాడు. సూర్యకాంతానికి పుట్టుకతోనే హార్ట్లో చిన్న రంధ్రం ఉందని, తనను ఉద్వేగానికి లోను కానివ్వకుండా గాజు బొమ్మల పెంచుకోవాలని డాక్టర్లు చెప్పారు. ఆ విషయం సుందర రామయ్యకు చెప్పి సూర్యకాంతాన్ని సుందర రామయ్య చేతిలో పెట్టి కన్ను మూసింది వారి అక్క. కాంతానికి తన జబ్బు సంగతి తెలియకపోవడం, అక్కకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం సుందర రామయ్య అన్నీ భరిస్తూ కాంతాన్ని కంటి పాపలా చూసుకుంటున్నాడు. భార్య ఏది చెప్పినా సరేననడం, ఆమె చెప్పిన పనులన్నీ చెయ్యడంతో భార్య దృష్టిలో చులకన అయ్యాడు. కానీ అక్కకిచ్చిన మాట కోసం, కాంతం ఆరోగ్యం కోసం అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లు గరళ కంటునిలా భార్యని భరిస్తున్న మనసున్న మంచి మనిషి సుందర రామయ్య. కానీ కాంతం ఇదంతా తను ఘనతేనని పగటి కలలు కంటూ బిడ్డకు కూడా అవే చెప్తుంది. కానీ జీవితంలో ఇవన్నీ సాధ్యం కానివని వరాలకైనా త్వరలో తప్పక తెలియవస్తుంది. పెళ్ళంటే ఇద్దరి వ్యక్తులను, రెండు కుటుంబాలను ఏకం చేసే ఒక పవిత్ర బంధం. సంసారం అంటే భార్యాభర్తల ప్రేమ, అనురాగం, అన్యోన్యత, ఒకరి కోసం ఒకరు చేసే త్యాగం, ఒకరి ఇష్టాలు మరొకరు తెలుసుకొని గౌరవిస్తూ సాగించే ప్రయాణం. అంతేకాని ఒకరి లోపాలను మరొకరు వెతుక్కుంటూ ఒకరినొకరు కించపరుచుకోవటం కానే కాదు కదా.